హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. సాయంత్రం వీడియో అనమాట. టైం వచ్చేసి 6 అయ్యింది. చూడండి, మా అమ్మ అయితే పాలు పిండుతుంది. ఫస్ట్ అయితే ఒక బర్రెది పిండడానికైతే వెళ్ళిందనమాట. ఇక్కడ చూడండి, చిన్న కోడిపిల్ల ఆడుకుంటుంది. మా పెద్ద బర్రె చూడండి గడ్డి అయితే తింటుందనమాట. మా పెద్ద బర్రె పాలు ఇంకా పిండలేదు, పిండాలి. ఫస్ట్ అయితే చిన్న బర్రె పాలు పిండడానికైతే వెళ్ళింది మా అమ్మ. చూడండి, మా దూడలు రెండు ఎలా ఉన్నాయో చూడండి. మా దూడలకి పాలు వదలట్లేదు కదా చూడండి, అందుకని అది ఎలా ట్రై చేస్తుందో చూడండి. అక్క పాలు తాగడానికైతే ట్రై చేస్తుంది చూడండి. ఇప్పుడే పాలైతే తాగింది కదా, అందుకే ఆ మూడ్లోనే ఉందన్నమాట. అందుకని అక్క దాంట్లో పాలు తాగడానికైతే వెళ్తుంది చూడండి. దాని మూతిని నాకుతూ ఉంది చూడండి. ఇలాంటి చిలిపి చేష్టలు చూస్తే భలే అల్లరి పిల్లల్లాగా కనిపిస్తాయి మా దూడలు రెండును. చూడండి, ఇక్కడైతే మా అమ్మ పాలైతే పిండుతూ ఉంది చూడండి. చూడండి, ఇది వచ్చేసి మన చిన్న బర్రె అనమాట. గడ్డి మేస్తూ ఉంది, అలాగే పాలు కూడా పిండుతూ ఉంది. కొంచెం వెలుతురు ఉన్నప్పుడే పాలు పిండుకోవాలి. కొంచెం చీకటి పడినా కూడా దోమలు, ఈగలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందుకని చూడండి, వెలుతురు ఉన్నప్పుడే మా అమ్మ అయితే పాలైతే పిండుతుంది. ఈ ఈ కాలంలో ఏంటంటే కొంచెం 6:30 అయినా కూడా వెలుతురు ఉంటుందన్నమాట. తొందరగా రాత్రి అయితే అవ్వట్లేదు. టైం అయిపోయినా కూడా చీకటి అయితే పడట్లేదన్నమాట. 7 పైనే చీకటి అయితే వస్తుంది ఈ మధ్య. చూడండి, గడ్డిని ఎలా వేస్ట్ చేస్తుందో చూడండి. కిందకైతే లాక్కుంటాయి, కాళ్ళ కిందకేసి తొక్కేస్తాయి అన్నమాట. అటువైపు చూడండి, మేతకెళ్ళిన గొర్రె పిల్లలన్నీ ఇంటికి వస్తున్నాయి అన్నమాట. చూడండి, మా ఇంటి ముందు రోడ్డు ఉండడం వల్ల అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎలా వెళ్తున్నాయో, లైన్గా వరుసగా వెళ్తాయి అన్నమాట. చూడండి, ఇదే మన ఇల్లు, మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు అన్నమాట. చూడండి, వెలుతురున్నా కూడా చూడండి దోమలు వాటి మీద ఎలా కూర్చున్నాయో దాడి చేస్తున్నాయి అన్నమాట. బర్రెల మీద కూర్చుని కొరుకుతున్నాయి. అందుకే అది కదులుతుంది, లేకుంటే అసలు మన చిన్న బర్రె కదలదన్నమాట. పాలు పిండేటప్పుడు చక్కగా నిల్చుకునేది, కానీ ఈ దోమలు, ఈగల వల్ల కదులుతూ ఉంటుంది పాపం. చూడండి, మా అమ్మ ఎంత చక్కగా పాలైతే పిండుతుందో. చాలామంది అక్క మన బర్రెలు మళ్ళీ ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. మన బర్రెలు ఇంకా ప్రెగ్నెంట్ అయితే అవ్వలేదన్నమాట. చూడండి, కానీ మేతకైతే పొలంలోకి వెళ్తాయి కాబట్టి వర్షానికి పచ్చిగడ్డి పడింది కదా పొలాల్లో, అందుకని బాగా మేత మేసి వస్తాయి కాబట్టి కొంచెం పొట్ట లావుగా కనిపిస్తుంది. అందుకని మీకు అలా బర్రెలు ప్రెగ్నెంటా అనేలాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇంకా ప్రెగ్నెంట్ లేవు మా బర్రెలకి. చూడండి, మా అమ్మ ఎంత చక్కగా పాలైతే పిండుతుంది. రోజు ఇలాగే పాలైతే పిండుతుందన్నమాట. మా అమ్మ ఎక్కడికైనా వెళ్తే మా నాన్న పిండుతారు, మా అమ్మ ఉంటే మా అమ్మే పిండుతుందన్నమాట. 2 బర్రెలవి మా అమ్మే పిండుకుంటుంది. చూడండి, పాపం ఎన్ని ఈగలు, దోమలు ఉన్నాయో కాళ్ళ దగ్గర. అందుకే అది చూడండి 2 చెవిని అల్లాడిస్తూ ఉంది. వాటిని పైన కూర్చోకుండా తోకతో ఊపుతూ ఉంటుంది, లేకుంటే చెవులని ఊపుతుంది అన్నమాట. చూడండి, మా పల్లెటూరి వీడియోస్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి మొదటి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మన ఛానల్ని సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక ముందు కూడా మీరందరూ మన ఛానల్ని ఆదరించాలని అయితే కోరుకుంటున్నాను. చూడండి, ఇది మా చిన్న బర్రె అనమాట. మా 2 బర్రెలు ఇంకా ప్రెగ్నెంట్ కాలేదనమాట. 2 బర్రెలు పాలైతే పిండుతున్నాయి. ప్రెగ్నెంట్ అయినా కూడా 3 మంత్స్ వరకు పాలైతే పిండుతాయి అన్నమాట. కొన్ని బర్రెలు ప్రెగ్నెంట్ అవ్వడానికంటే ముందే పాలనేవి పిండవు, కానీ మా బర్రెలు ప్రెగ్నెంట్ అయిన 3 మంత్స్ వరకు అయితే పాలైతే పిండుతాయి అన్నమాట. చూడండి, ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ అయితే చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియోస్ని చివరి వరకు అయితే అందరూ చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇది మా ఇంటి వెనక వ్యూ అనమాట. చూడండి పచ్చనిదనం ఎంత బాగుందో.